నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశి మార్చి నెల 2024 ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ప్రథమార్థం మొదటి 15 రోజులు ఎలా ఉంటుంది, తర్వాత 15 రోజులు ఎలా ఉంటుంది, ప్రతికూల తేదీలు ఏంటి, అసలు ముఖ్యంగా ఏమైనా అవమానం జరిగేటటువంటి అవకాశం ఇట్లాంటివి ఉన్నాయా, అన్ని విషయాలు తెలియజేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని సందర్శిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ కర్కాటక రాశికి మార్చి నెలలో చూసుకున్నప్పుడు మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా గ్రహాలు అనేటటువంటివి అష్టమ స్థానంలో ఉండటం జరిగింది. ఈ అష్టమ స్థానం అనేటటువంటిది ఒక బ్లాక్ హోల్ అని చెప్తూ ఉంటాము. అది చాలా నెగిటివ్ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉంటాయి. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈ నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది, ఏ రంగంలో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అవమానం జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి. ఆరోగ్య భంగం అంటే ఈ కుటుంబంలో కానీ సెల్ఫ్గా కానీ కూడా కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు అవి ఉన్నాయి. ధన వ్యయం, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం అది ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అవి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చిన్న విషయాల్ని పెద్దది చేసుకోవద్దు, ఆ నిమిషం దాన్ని హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యమైనటువంటి విషయం, మిత్రులు కానీ స్నేహితులతో కానీ కూడా కొంచెం మాట పట్టింపులు ఇవి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మీ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటటువంటి అటెండెన్స్ లెవెల్స్ చూసుకుంటే, అంటే మీ స్టాఫ్ యొక్క అటెండెన్స్ కూడా చాలా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ప్రొడక్షన్ కూడా తగ్గడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పేమెంట్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశం అది ఉంది. అందులోనూ కూడా మీకు గనక చూసుకున్నట్లయితే ప్రతికూల తేదీల విషయానికి వచ్చేటప్పటికి 2వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు ఈ 3 తేదీలు కూడా చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సెల్ఫ్ బిలీఫ్ అనేటటువంటిది చాలా ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క నెలలో గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు కొంచెం పనులు అవి లేట్ అవుతూ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా బాగోనప్పుడు చేసే ఒక్క చిన్న తప్పిదం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అది వస్తుంది. అంటే ఏంటంటే ఒక చిన్న తప్పు చేసాం, ఒక రాంగ్ కమిట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక 6 నెలలో 1 ఇయర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. దైవనామస్మరణ, అదేవిధంగా ఎక్కువగా పుణ్యక్షేత్రాలు అవి సందర్శన చేసుకోవటం, నెక్స్ట్ మీకున్నటువంటి పరిహారాలు అవి చేసుకోవటం అనేటటువంటిది తప్పకుండా చెప్పదగినటువంటి సూచన. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి స్త్రీలకి కూడా కొంచెం ఆరోగ్యంలో కానీ కొంచెం యాక్టివ్నెస్ అది తగ్గటము, అష్టమ శని ప్రభావం ఈ నెలలో మాత్రం కొంచెం ఎక్కువగా ఉండడానికి చాలా వరకు అవకాశాలు అవి కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి చింతతో కూడిన అనారోగ్యం కూడా కొంత ఉండటం, అన్నీ కలిసి నెత్తి మీద పడినటువంటి ఫీలింగు ఇవి కూడా రావడానికి అవకాశాలు అవి ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు విద్యార్థులు కూడా పాపం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, ఎగ్జామ్ కూడా బాగానే రాస్తారు. కానీ ఎగ్జామినేషన్స్ టైంలో అంటే ఇంకొక 10 days ఉంది, లేదా ఎగ్జామినేషన్స్లో కూడా కొంతమందికి ఇల్ హెల్త్ అంటే అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు టైంకి భోజనం అది తింటున్నారా లేదా, రివిజన్ అది జాగ్రత్త చేసుకుంటున్నారా లేదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం రిలీఫ్ కూడా మధ్యలో ఒక 1/2 hour అట్లా గ్యాప్ ఇచ్చి చదివించుకోవడం, కొంచెం రిలాక్సేషన్ ఇవ్వటం అది ఒకటి చూసుకోండి పిల్లల విషయానికి వచ్చినప్పటికీ. కానీ రిజల్ట్ అది మాత్రం బాగానే ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆందోళన, మదనం ఇట్లాంటివి ఏం పడద్దు. ఇక పోటీ పరీక్షలకి వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మాత్రం అధిక శ్రమతో మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అది ఉంటుంది. అందువల్ల దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఇక వ్యాపారస్తులకి వాళ్ళకి ఖర్చులు అవి ఉంటాయి, స్థానచలనం అవకాశం ఉంది, ఉద్యోగ మార్పు లేకపోతే వేరే ప్రదేశానికి బదిలీ అవ్వడానికి, ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అవకాశాలు అవి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మీరు మాస శివరాత్రికి శివుడికి అభిషేకం చేయండి. ఆ రోజు వీలున్నటువంటి వాళ్ళు జాగరణ చేసుకోండి. నెక్స్ట్ ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది. ఏదైనా శివక్షేత్రాన్ని మీ దగ్గరలో ఉన్న క్షేత్రాన్ని సందర్శన చేయండి. అక్కడ అన్నదానానికి మీకు వీలైనటువంటి ధన సహాయం చేయండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని పర్సనల్గా సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసి అసలు రూలింగ్ ప్లానెట్ ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది 5 కోణాల్లో మీ జాతకం చెప్పడం వల్ల చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే 3 monthsలోనే మంచి చేంజెస్ అవి రావడానికి అవకాశం ఉంటుంది. శుభం.